ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో, జనాలు ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపిస్తారు, జనాలు ప్రభుత్వాన్ని తిడతారు, విమర్శిస్తారు. ఏమేమి బీఆర్ఎస్కి వేస్తే వీళ్ళు కాంగ్రెస్లోకి పోయిర్రు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తారు, కాంగ్రెస్ వేస్తే మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతారు, అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటారు ఈ ఎమ్మెల్యేలు, వీళ్ళని నమ్మొద్దు అని చెప్పి జనాలు ఒక క్లారిటీలోకి వచ్చారు. కాబట్టి వీళ్ళు మ్యాక్సిమం గెలవరు. ఇదొక అంశం. నేను చెప్పినా కదా, ఇక్కడ ప్రభావితం పక్క రాష్ట్రాలలో కూడా చూపించేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుబడి 10 మంది ఎమ్మెల్యేల పోస్టులు పోయినాయి అనుకో, ఎమ్మెల్యే పోస్టులు, రేపటి రోజు బీఆర్ఎస్లోకి వెళ్ళి ఒక్క ఎమ్మెల్యే అయినా అధికార పార్టీలో పోవాలంటే భయపడతారు. అరే 10 మంది ఎమ్మెల్యేల పోస్టులే పోయినాయి, మనం కూడా పోతే మన పోస్టు కూడా పోతుందేమో అని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి లీడర్లు కూడా భయపడతారు. నేను అదే చెప్పిన. ఇప్పుడు ఏ పార్టీలో ఏ రాష్ట్రంలో అయినా, నేను చెప్పినా కదా, ఢిల్లీలో అయినా ఏ రాష్ట్రంలో అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకకు సంబంధించినటువంటి అంశాన్ని మనం తీసుకుందాం. కర్ణాటకలో ఒక 100 సీట్లు అనుకో, 100 సీట్లు ఉంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక 60 సీట్లు, తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒక 40 సీట్లు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అయితే ఇప్పుడు ఇక్కడ 60 ఉన్నాయి కదా, ఇక్కడ 40. అయితే ఇప్పుడు ఏం చేయాలా, ఈ వీళ్ళ అధికారంలోకి రావాలంటే, అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే, ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు వీళ్ళకి కావాలి. ఎవరికి? భారతీయ జనతా పార్టీలకు. కాబట్టి ఈ 20 మంది ఎమ్మెల్యేలను కనుక గుంజుకున్నారనుకో, ఎవరి మెజారిటీ ఎక్కువ ఉంటే వాళ్ళే సీఎం అవుతారు. ఎవరికి మెజారిటీ ఎక్కువ ఉంటే పార్టీకి వాళ్ళే అధికారంలో ఉంటారు. ఈ 60 మంది ఎమ్మెల్యేలకి ఒక 20 మందిని గుంజిర్రు అనుకో, అప్పుడు బీజేపీ 60 అవుతారు, కాంగ్రెస్ వాళ్ళు 40 అవుతారు. అప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మనం టచ్ చేయొద్దు అని చెప్పి బీజేపీ నుండి కాంగ్రెస్లో ఇంకో 10 మందిని గుంజుతారు. 10 మందిని గుంజినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 70 మంది అవుతారు, ఇక్కడ 30 మంది అవుతారు. వీళ్ళకి సంఖ్య తగ్గుతుంది, వీళ్ళకి సంఖ్య పెరుగుతుంది. అప్పుడు వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు.